తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తప్పదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయవాదులతో కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిందన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు అందించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ కు ఫిర్యాదు చేసింది, హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామని గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో గత 2 దఫాలుగా బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరోసారి కూడా ఢిల్లీలో న్యాయ నిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఇందులో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వజ్రాజ్ రవిచంద్ర ఈ సమావేశంలో ఉన్నారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంపై స్పష్టత వస్తుందని చెప్పేసి రాజ్యాంగ నిపుణులు చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పక వస్తాయి, పార్టీ పాలన ఎమ్మెల్యేపై ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఆ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు సీరియస్ గా చేస్తుంది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని సీనియర్ ఎమ్మెల్యే బృందం రాజ్యాంగ నిపుణులతో చర్చించింది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులపై మణిపూర్ సంబంధించిన ఎమ్మెల్యేలు సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందన్న రాజ్యాంగ నిపుణులు చెట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగా అనంత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని కూడా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనంత వేటుకు సంబంధించిన హైకోర్టు పిటిషన్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కూడా ఫిర్యాదు చేసిన విషయాన్ని సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు స్పష్టంగా ఉన్నందున ఏదైతే ఈ న్యాయ నిపుణులు తెలిపారో హైకోర్టు నేను త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెప్తున్న సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన, పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తక్కువని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేస్తూ జాతీయ స్థాయిలో ఏదైతే ఇవాళ జాతీయ స్థాయిలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామంటూ గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ యుద్ధపూస ముచ్చట్లు చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న తీరును ఇవాళ కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టు సహాయంతో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలిపారు. రాజ్యాంగ నిపుణులు న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో సీనియర్ ఎమ్మెల్యేలంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాటిపైన ఇప్పటికే ఇటు స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. రానున్న రోజులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఏదైతే ఇతర రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం ఏ విధంగా వర్తింపచేసింది, పార్టీ ఫిరాయింపు చేసిన వారికి అనర్హత వేటు ఏ విధంగా అన్ని అంశాలను కూడా క్రోడీకరిస్తూ ఖచ్చితంగా రాజ్యాంగ నిపుణులు ఇటు న్యాయ కోవిదులతో చర్చించి హైకోర్టులో నెలలోపు తీర్పు రాకపోతే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించి
నెలలోపే వారికి అనర్థ వేటు పడేలా చర్యలు తీసుకునేలా ఆ చట్టాన్ని అనుగుణంగా ఇవాళ చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఖచ్చితంగా ఇవాళ పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్థ వేటు పడుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా వస్తాయని చెప్పేసి కూడా మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సాయి మాధవి. రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.